రాఘవా, ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావా? ఏంది అలా ఉన్నావు? ఇప్పుడే వస్తున్నాను. రాఘవ, రా 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 రా. ఎంతకాలం అయిందిరా? ఎప్పుడొచ్చావు? కూర్చో 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 కూర్చో. నేను చూసి చాలా సంతోషమైందిరా. ఏంది ఇలా ఉన్నావు? కాలేజీలో ఎలా ఉండేవాడివిరా ఆ రోజుల్లో? శోభన బాబులా ఉండేవాడివి. ఏంటి ఇలా అయిపోయి? ఏంట్రా అడుగుతుండే మాట్లాడవేంటి? అదంతా చాలా పెద్ద కథ లేదా. చూడు, ఇక్కడికి దగ్గరలో ఏదో వృద్ధాశ్రమం ఉందంట. రేపు పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోతాను. ఇది ఒక్క రాత్రికి నన్ను మీ ఇంట్లో ఉండనివ్వరా? రాఘవ, నేనుండటమే కష్టమైందిరా. ఇక్కడ పరిస్థితులు బాగాలేదురా. నేను ఉంచుకోవాలంటే కష్టం రాఘవ. ఆటలు అవుతుంది. అన్నం తిని 2 రోజులు అయింది. కనీసం తినడానికి కొంచెం ఏదన్నా ఉంటే పెట్టురా, తిని వెళ్ళిపోతాను. అలాగా ఆయనకే దిక్కులేదు కానీ ఇంకొకరు పెడుతున్నాడు. ఇతనేనా మీ స్నేహితుడు? వస్తాను సార్, వస్తాను. ఏం సార్? కళ్ళు తిరుగుతున్నాయి బాబు. ఏం సార్? ఈ వాటర్ బాగున్నాయా? బాబు బాగుంది నాయన. ఏమైంది సార్? బాబు, 2 రోజులు అయిందయ్యా. నేను అన్నం తినక 2 రోజులు అయింది. కొద్దిగా కళ్ళు తిరిగినట్టుగా ఉంటాను. సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడావు బాబు. అసలు మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? చెప్తాను ఆయన. అలా కూర్చో బాబు. మా ఆవిడ పోయి 2 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నాకు ఈ బాధలన్నీ బాధ.
ఇదిగో రాఘయ్య గారు ఏమండి మీరే అండి లోపలికి దీనికేం తక్కువ లేదు. ఏంటి పెద్దాయన నీకన్నా అర్థం ఉందా? అద్దె 6 నెలలు అవుతుంది. ఇంటి చుట్టూ నేను తిరగాల. మాకేం పని పాటలేదు అనుకున్నా ఏంటి? పెద్దవాడు అయిపోయావు, ఆ మాత్రం అర్థం కాదా నీకు? ఇదిగో అద్దె ఇస్తావా లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తావా? చూడు, నీలాంటి వాళ్ళ కోసమే వృద్ధాశ్రమాలు ఉన్నాయి. చూడు, ఇల్లు ఖాళీ చేసి వెంటనే ఏదో వృద్ధాశ్రమంలో చేరిపో. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేసి ఏ వృద్ధాశ్రమో చూసుకో. ఇల్లు ఖాళీ చేసి ఏ వృద్ధాశ్రమో చూసుకో. ఇల్లు ఖాళీ చేసి ఏ వృద్ధాశ్రమో చూసుకో. సార్, మీరు బాధపడగారు. నా తల్లిదండ్రులు లేరు. మా తండ్రి స్థానంలో నేను మిమ్మల్ని చూసుకుంటాను. మా ఇంటికి వెళ్దాం బాబు. బాబు రండి సార్, వెళ్దాం బాబు.